Hi, hello. This is Srinivas from AP Today. Good morning to all. చీకటి వెనకే వెలుగు ఉంటుంది, కష్టం వెనకే సుఖం ఉంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ భారీ తేడాతో ఓడిపోవటం, తెలుగుదేశం కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించటం, దీని కారణంగా కొంతకాలం వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరుత్సాహంగా ఉండవచ్చు. కానీ ఈ శ్రేణులు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రజలు మోసం చేశారు అనుకోవడం చాలా తప్పు. మనలో ఉన్న లోపాలు ఏంటంటే, 14 నెలల క్రితమే గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ఏకపక్షంగా మూడు స్థానాలని కూడా మరి తెలుగుదేశం పార్టీ కట్టబెట్టినప్పుడు మనం తీసుకున్నటువంటి దిద్దుబాటు చర్యలు ఏంటి? అగ్రవర్ణాలన్నీ కూడా తిరుగుబాటు బాట ఎగరవేసినటువంటి సంకేతం అప్పుడే అర్థమైంది. దాని మీద తగు చర్యలు తీసుకోకపోగా అదే పందాలో నడవటం ప్రధానమైనటువంటి కారణం. రెండవది, కూటమి కట్టడం, జనసేనతో ఓట్లు చీలకుండా కూటమి కట్టడం, భారతీయ జనతా పార్టీని కూడా మరి కూటమిలోకి తీసుకురాగలటం. అదే సందర్భంలో నారా కుటుంబం మొత్తం కూడా ప్రచారంలో పాల్గొంటాం. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కనపడేవాడు. మరి భువనేశ్వరి బ్రాహ్మణి ఎక్కడా కనపడేవాళ్ళు కాదు. కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడి ప్రచారం చేయటం. మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక విశ్వసనీయత అనే దానికి పేరున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో కొన్ని సందేహాలు రేకెత్తించే విధంగా ప్రవర్తించాడు. ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తీసుకోండి, 5 సార్లు ఓడిపోయినా కానీ 6వసారి టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది రాజశేఖర్ రెడ్డి క్వాలిటీ. అలాంటిది నువ్వు ఒకసారి టికెట్ ఇచ్చి నీ గ్రాఫ్ బాగలేదు, ఈ ఐప్యాక్ ఒకటి తోడైంది. ఈ ఐప్యాక్ ఏంటి అసలు? రాజకీయంగా ఎవరేంటి, ఏ నాయకుడు ఏంటి, ఏ కార్యకర్త ఏంటి అనేది పరిశీలించకుండా ఐప్యాక్ మీద ఆధారపడి నీ గ్రాఫ్ బాగలేదు, ఆ గ్రాఫ్ బాగలేదు అని చెప్పేసి కొంతమందిని అవమానించటం, పంపించటం, పక్కకు తీయటం, అది కూడా ఒక్కసారిగా చేయకుండా దశల వారికి చేయటం, 1వ లిస్టు, 2వ లిస్టు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు అంటూ ఇవ్వడం, ఇవి ప్రధానమైనటువంటి లోపాలు. సరే, ఏది ఏమైనా సరే ప్రజల తిరస్కారానికి గురైనంత మాత్రాన ఒక రాజకీయ పార్టీకి ఎత్తుపల్లాలు ఎంత సహజమో అదేవిధంగా ఎత్తుపల్లాలు అనేవి ఎంత సహజమో అదేవిధంగా వెలుగు అనేది రావటం కూడా అంతే సహజం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక ధైర్యం, సాహసం ఉన్నటువంటి నాయకుడు మనకున్నాడు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఉన్నాడు. ఇప్పటికీ కూడా దాదాపుగా దగ్గరగా 40% దగ్గరగా, అంటే 39.5% సబ్జెక్టు కరెక్షన్. అంటే గతంలో తెలుగుదేశం పార్టీని ఓడించినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో, ఎంత ఓట్ల శాతం వచ్చిందో అంతకన్నా డెసిమల్స్ లో ఎక్కువ శాతమే వచ్చింది, కానీ తక్కువ శాతం రాలేదు. సీట్లు 10కి పడిపోవచ్చు. ఎంపీ సీట్లు 4 రావటం కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. 4 అంటే 7 4 28 సీట్లు వచ్చి తీరాల. సరే, ఏదో లెక్కలు ఏదో జరుగుతూ ఉంటాయి రాజకీయాలు ఇలాంటివి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ముందు ఆయన ధైర్యాన్ని ప్రదర్శించాడు. పోరాటాలు తనకు కొత్త కాదన్నాడు.
తనను ఇంకా ఇబ్బందులు పెడతారని కూడా తెలుసన్నాడు. వేటికైనా సిద్ధం అన్నాడు. ప్రజలతో పక్షాన పోరాటం అనేది నేను కొనసాగిస్తాను అన్నాడు. దానిని స్ఫూర్తిగా తీసుకొని వైసీపీ శ్రేణులు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మయాక్సిస్ ఇండియా వాళ్ళ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారేటటువంటి సంస్కృతి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లలో దించేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 5 ఏళ్లలో దించబోతున్నారు అని చెప్పారు. అదే సమయంలో కొంతమేర అతని అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు 53 రోజుల పాటు జైల్లో ఉండటం కూడా కొంత సానుభూతిని తీసుకొచ్చింది లేదు అనే విషయం కాదనలేనటువంటి సత్యం. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు నెలసరి కావాలి, సంవత్సరానికి కావాలి. ఇది ఆషామాషి కాదు. ఆట మొదలైంది. ముందుంది ముసళ్ళ పండగ. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 3,000 ఇస్తాడు మీకు పెన్షన్. కానీ జూలై నెలలో నేను ఇచ్చేటప్పుడు ఆ 3 నెలల్లో తగ్గించినటువంటి 1,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు జూలై నెల 1వ తారీఖు మీ ఇంటి దగ్గరకు తీసుకొచ్చి పెన్షన్ అందిస్తాను అన్నాడు. అక్కడే మొదలవుతాయి చంద్రబాబు నాయుడు కష్టాలు. సరే, దాన్ని అధిగమించాడు అనుకుందాం. దాన్ని అధిగమించినటువంటి తెల్లారే మరొకటి ప్రారంభమవుతుంది. 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి మహిళకి కూడా, అది బీసీయా, ఎస్సీయా, ఓసీ అనేది లేదు, ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు. అది మరి ఇస్తే సరే, ఇవ్వకపోతే పోరాటం చేయటానికి మనకి వీళ్ళకి ఆయుధంగా వస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు పెన్షన్ అనేది 6,000 రూపాయలు చేస్తానన్నాడు, రెట్టింపు చేస్తానన్నాడు. మళ్ళీ వీటన్నింటికి తోడుగా పండుగ కానుకలు ఇస్తానన్నాడు. వీటన్నిటికన్నా భిన్నమైంది, ముఖ్యమైంది మెగా డిఎస్సి. తొలి సంతకం మెగా డిఎస్సి మీదే ఉంటుంది అన్నాడు. అదేవిధంగా పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే సిపిఎస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని మాట ఇచ్చాను, నేను ఆ మాట ఇప్పుడు నెరవేర్చుకుంటానని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. ఆ సిపిఎస్ అనేది అసలు ఆ సిపిఎస్ ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు హయాంలో. మరి ఆ చంద్రబాబు నాయుడు హయాంలో తీసుకొచ్చినటువంటి సిపిఎస్ ని రద్దు చేసి పాత ఓపీఎస్ ని తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది అక్కడ నుంచే సమస్యలు మొదలవుతాయి. సమస్యలు సుడిగుండంలాగా చుట్టుకుంటాయి. ఈ సమస్యల ఉద్భవించినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తీసుకొని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ప్రజలకు అండగా నిలబడితే చాలు, 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తారు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళటం, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం. ఒక మనిషిని కోల్పోయినటువంటి ఒక గృహంలో ఒక వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది బాధ. తర్వాత తినక తప్పదు, బ్రతక్క తప్పదు. అదేవిధంగా రాజకీయాల్లో గెలుపోవటములు సహజమే. జగన్మోహన్ రెడ్డి గారు చూడనటువంటి ఎత్తు పల్లాలు లేవు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా
మరి అతని ప్రయాణం ముఖ్యమంత్రి కొడుకుగా వారసత్వాన్ని ఆశించాడని అతనిని విభేదించి అతన్ని జైలుకు పంపించి మరి ఎంత చేసినా గాని ఒక్కడగానే మొదలయ్యాడు. ఇప్పుడు కొందరు అంటా ఉంటారు 10 మంది గెలిచారు, ఈ 10 మంది కూడా ఉండరు. నలుగురు ఎంపీల్లో అరకు ఎంపీతో ఆల్రెడీ బేరాలు జరిగినాయి అనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఎక్కడా కూడా చెక్కు చెదరడు. ఒక్కడగానే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కడగానే వచ్చాడు. బలమైన ప్రతిపక్ష నేతగా అనుభవాన్ని చూశాడు. ఒక్కడగానే వచ్చాడు. నువ్వు సీఎం కాలేవు, పో, జీవితంలో సీఎం కాలేవు అని ఎదిరించిన నోళ్లకే మరి భయం పుట్టేలాగా, జగన్మోహన్ రెడ్డి అంటే భయం పుట్టేలాగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేమనేటటువంటి స్థాయి వచ్చేలాగా అందరూ ఒక్కటయ్యేలాగా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెనకడుగు వేయడు. జగన్మోహన్ రెడ్డి విధానాల్లో ఆయన లోపాలు ఆయన తెలుసుకుంటాడు. విపక్ష నేతగా ఉన్నప్పుడు కొంతమేర లోపాలు తెలుసుకోబట్టి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి తప్పులేంటి? మరి ఏదైతే ఒక రాజకీయ రంగంలో ఉండేటటువంటి నాయకత్వ శ్రేణిని కాపాడుకోవటంలో విఫలమయ్యాడు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తిస్తాడు. నాయకులందరినీ హక్కును చేర్చుకుంటాడు. అందరూ కూడా సమిష్టిగా ఉంటే రాజకీయాల్లో రాణించడం అనేది పెద్ద తేలికైనటువంటి పని కాదు. ఆట మొదలవుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చాలు అన్నట్టుగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం సాధ్యమయ్యేటటువంటి పని కానే కాదు. ఒకవేళ ఆ హామీలనే నిజంగా నెరవేరిస్తే 1 తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నాడు అన్నటువంటి నిందను ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతను జీతాలే ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి వస్తాడు. కొత్త ఉద్యోగాన్ని ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి స్థితికి వస్తాడు. ఇవన్నీ సమస్యలు రాబోతా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధైర్యంగా ఉండటం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి కొంత ఆవేదన చెందినప్పటికీ, ఏం జరిగిందోనన్న బాధ ఉన్నప్పటికీ, నాకు ఈ పోరాటాలు కొత్త కాదు, నన్ను ఇబ్బందులు పెడతారు, ఆ ఇబ్బందులు మరిన్ని ఇబ్బందులు పెడతారని కూడా తెలుసు, అన్నిటికీ సిద్ధం, ప్రజల పక్షాన ఉండటానికి పోరాటం చేయడానికి కూడా సిద్ధం అన్న దాన్ని స్పోర్టివ్గా తీసుకొని వైసీపీ శ్రేణులు ముందుకెళ్తే ప్రజలకు మేలు జరుగుతుంది.